హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. వెల్కమ్ టు నుమాయిష్ 2025 లేడీస్ అండ్ కిడ్స్ స్పెషల్ వ్లాగ్. ఈ వీడియోలో మనం లేడీస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం షాపింగ్ చేస్తూ వాటి ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్కౌంట్స్ గురించి మాట్లాడదాము. దాంతోపాటు పిల్లలకు కావాల్సిన బొమ్మలు, గేమ్స్, యాక్టివిటీస్, వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. పోయినసారి కార్ పార్కింగ్కి ప్రాబ్లం అయిందని ఈసారి క్యాబ్లో వచ్చేసేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాను. అండ్ మనకు షాపింగ్ కూడా మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి చేతికి డిజైన్ వేస్తారు. మొత్తం చేయి వేస్తే 50 రూపాయలు, ఓన్లీ సెంటర్లో డిజైన్ వేస్తే 20 రూపాయలు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చైన్స్, బ్రేస్లెట్స్ మ్యాక్సిమం 100, కొన్నిటి అయితే 200, 300 చెప్తున్నారు. అండ్ ఇవంతా ఏంటంటే మీరు బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు కూడా. ఇవి కూడా మనకి 100 రూపీస్ అంట బ్లాక్ బీడ్. చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. బట్ నాకు పర్సనల్గా అయితే బ్లాక్ బీడ్ కలెక్షన్ డిజైన్ బాగున్నాయి, బట్ నాకు ఎందుకో అంతగా అనిపించలేదు. అదేదో తొందరగా కోటింగ్ వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపించింది. బట్ డిజైన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడు ఒకసారి అలా రేర్గా వేసే వాళ్ళైతే వేయచ్చు, కానీ నాకు ఎందుకో అది స్వెట్కే వెళ్ళిపోతుంది కలర్ అన్నట్టు అనిపించింది. అండ్ అక్కడక్కడ మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా పెట్టారు. 100 రూపీస్ అని చెప్తున్నారు, కానీ నాకు అంతగా ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ అంతా మనకి చిన్న చిన్న జ్యువెలరీ పెట్టారు. ఇవి కూడా మనకి 100, 200 చెప్తున్నారు, కానీ కలెక్షన్ వైజ్ అయితే ఏమీ బాగోలేకుండే. బట్ ఆన్ ద హోల్గా ఆక్స్టేజ్ జ్యువెలరీ అండ్ మనకి ఈ డిజైనర్ జ్యువెలరీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. మీకు నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను కదా, డిజైనర్ జ్యువెలరీ కలెక్షన్ ఈసారి చాలా బాగుందని. నాకు ఇది బాగా నచ్చింది. గబ్బలతో చేశారు. సో నేను తీసేసుకున్నాను. మనకి ఆల్మోస్ట్ అన్నీ 100, 150, 250, 300 ఇలా ఉన్నాయి. మీ బార్గెన్ని బట్టి మీరు ఎలా తీసుకుంటారన్నది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఈ బొమ్మలు. ఇవి వచ్చేసి కిందవి 600, ఇవి 300, ఇవి 250 అండ్ పై చిన్నవి 150 అని చెప్తున్నారు. అండ్ ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారు. కొంచెం తగ్గిమన్నా కూడా తగ్గించలేదు. బట్ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే ఈజీగా టెంప్ట్ అయిపోతారు. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ ప్రైస్ అయితే చాలా ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారు. ఎగ్జిబిషన్ లోపలతో పోలిస్తే బయట ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి ప్రైసెస్. ఎవరికైనా ఏదైనా నచ్చేసేస్తే తీసేసుకోండి. లోపల తీసుకుందాంలే అన్న ఆలోచన అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఐటమ్స్ సేమే ఉన్నాయి క్వాలిటీ వైజ్, బట్ ప్రైసెసే మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో బాగా నచ్చేసిన ఐటమ్స్ ఏదంటే తీసేసుకోండి. ఎగ్జిబిషన్లో చల్లగాలికి తిరిగేసరికి వాయిస్ మొత్తం పోయింది. కొంచెం అర్థం చేసుకుంటానని అనుకుంటాను. మనకి గేట్ నెంబర్ 2 బయటే బ్యాంగిల్ స్టోర్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బయట స్టోర్ బయట పెట్టినవి మొత్తం బ్యాంగిల్స్ అంతా 150 రూపీస్. ఇవి నార్మల్గా ఉన్నాయి, అంటే బాగున్నాయి. బట్ కంపేరిటివ్ స్టోర్ లోపల ఇంకా బాగున్నాయి. అండ్ ఈ క్లచెస్ వచ్చేసేసి మనకి 60 రూపీస్ చెప్తున్నారు. ఏ క్లచ్ అయినా సరే మొత్తం 60 రూపీస్ అంట, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. అండ్ స్టోర్ లోపల అయితే బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కటి ఆసమ్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. దేనికి అదే అని చెప్పొచ్చు. అండ్ మనకి స్టోర్ బయట అయితే వచ్చేసేసి మీకు 150 చెప్పాను కదా, లోపల అయితే మనకి 350 ఉన్నాయి. ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్. బట్ కొన్ని ఉన్నాయి ఇలా పూసలు వచ్చేసి ఇలా ఉన్నాయి మాత్రం వేరే ప్రైస్ చెప్పారు. ఐ థింక్ అరౌండ్ 400 అలా ఏదో చెప్పినట్టు గుర్తు. నాకు కరెక్ట్గా గుర్తుకులేదు, నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. సో బ్యాంగిల్స్ మాత్రం ఒక్కొక్కటి దేనికి దానికి అని చెప్పేయచ్చు. డిజైన్ వైజ్ కానీ, కలర్ వైజ్ కానీ, మోడల్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. నేను నుమాయిష్ లోపల కూడా చూశాను కదా చాలా స్టోర్స్, బ్యాంగిల్ స్టోర్స్, బట్ ఇక్కడ దొరికినాయి, అక్కడ అసలు లేని కూడా లేవు. అండ్ మా పాపలకైతే ఇవి నచ్చేసాయంట. ఇది మనకి సిల్వర్ గోల్డ్ 2 ఉన్నాయి వాచెస్. అండ్ ఇది బాగున్నాయి. మొత్తం స్పైరల్గా మొత్తం ఇలా బ్యాండ్ లాగా చిన్నపిల్లలు గాజులు పీకి పడేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా అయితే బాగుంది. అండ్ ఇదేంటంటే మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపడేలాగా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటి వేస్తే చాలు మొత్తం చెయ్యి అంతా నిండిపోయింది. దాంతోపాటు యంగ్స్టర్స్ ఈ మధ్యన బాగా ఇష్టపడే బ్రేస్లెట్స్ కానీ, బ్రేస్లెట్ బ్యాంగిల్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఉన్నాయి. అండ్ ఈచ్ వచ్చి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మెటల్ బ్యాంగిల్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ. నేను సుమారుగా 2 డబ్బాల బ్యాంగిల్స్ అయితే కొనేసాను. ఇవన్నీ నేను నుమాయిష్ హాల్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది, కానీ అప్పటికే ఇంకా మళ్ళీ లోపలికి కూడా వెళ్ళి
షాపింగ్ చేయాలి కదా అనేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా లోపలికి వచ్చేసాము. సో మనకి ఏంటంటే ఎంట్రీ టికెట్ వచ్చేసేసి 50 రూపీస్. ఇప్పుడు మనకి ఆన్లైన్ కూడా పెట్టారు. సో స్కాన్ చేసి డైరెక్ట్గా తీసుకొని మొత్తం ఆన్లైన్లోనే చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో గేట్ నెంబర్ 2 స్టాల్కి ఎదురుగానే మనకి బాలీవుడ్ సూట్ స్టాల్ ఉంది. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇందులో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. మొత్తం కంప్లీట్గా డ్రెస్ మెటీరియల్ ఉంటుంది. ఏదైనా సరే 1000 రూపాయలు. నేను ఆల్రెడీ ఈ స్టోర్లో షాపింగ్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ చికెన్ కర్రీ దుప్పట్టాస్. ఇవి వచ్చేసి మనకి 800 రూపీస్ చెప్తున్నారు. ఏ మెటీరియల్ అయినా సరే 800. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నాయి. దీంతోపాటు మనకి ఇవే చికెన్ కర్రీలో మనకి ఈసారి శారీస్ ఉన్నాయి, బెడ్షీట్స్ కూడా ఉన్నాయంట. నేను ఏదైనా ఒక దుపట్టా తీసుకుందాము మ్యాచింగ్ అన్నిటికీ అయ్యేలాగా అన్నట్టు చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం చూసిన ఈ కలెక్షన్ మొత్తం 800 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు. నేను కొంచెమన్నా తగ్గించమని అడిగాను. సో ఏంటంటే కొంచెం మల్టీ కలర్స్లో తీసుకుంటే అన్నిటికీ వస్తుంది అన్నట్టు తీసుకున్నాను. బట్ ప్రైస్ ఎందుకో నాకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నట్టుగా అనిపించింది. బట్ మెటీరియల్ వైజ్ కానీ అండ్ సేమ్ ఇదే మోడల్ నేను ఇంకా వేరే లోపల కూడా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు. వాళ్ళు అది కూడా అన్నారు, కావాలంటే మీరు ఇంకెక్కడన్నా అడగండి, అక్కడ ఎవరైనా తక్కువ చేస్తే నేను మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పారు. బట్ నిజం చెప్పాలి అంటే ఈ మెటీరియల్ అయితే నాకు ఇక్కడ కనిపించింది, ఇంకెక్కడ కనిపించలేదు. బట్ ప్రైస్ తక్కువ చేయలేదు అని నేను తీసుకోలేదు, కానీ ఆన్ ద హోల్గా మాత్రం ప్రోడక్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బగల్పూరి సూట్స్. ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ ప్రైస్ 800 రూపీస్ అంట. మొత్తం 3 పీసెస్ సెట్. మనకి డ్రెస్, చుడిదార్ ప్లస్ ప్యాంట్ కూడా ఉంటుంది. సాఫ్ట్ కాటన్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్ మనకి ప్రింట్తో వచ్చింది. ఎవరికైనా డ్రెస్ మెటీరియల్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి కేజీఎన్ రెడీమేడ్ గార్మెంట్స్. ఇక్కడ ఏంటంటే మనకి చిన్నపిల్లలకి సంబంధించి పర్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి అంటే ఈ మొత్తం మనకి వచ్చేసేసి ఆల్మోస్ట్గా 500, 600, 700 అలా అయితే ఉన్నాయి ప్రైజెస్. లోపల పెద్దవాళ్ళకి బ్యాగ్స్ ఉన్నాయి, కానీ నాకు పెద్దవాళ్ళ బ్యాగ్స్తో పోలిస్తే చిన్నపిల్లల బ్యాగ్స్ అయితే చాలా మంచి ఫ్యాన్సీగా అనిపించాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాగా ఇన్స్టాగ్రామ్లో క్రేజీగా కనిపిస్తున్న ఫ్రాక్ మోడల్స్. ఇంతగా ఎగ్జిబిషన్ ఇలా ఆక్యుపై అయిపోతుందని అనుకోలేదు. బెటర్ దీన్ని అవాయిడ్ చేయండి. ఈ ఫ్రాక్స్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్, అంటే 500 ఒక్క ఫ్రాక్ అని చెప్తున్నారు. 2 వారాల క్రితం నేను ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు స్టాల్స్ అంతా కొంచెం ఖాళీగా అనిపించాయి. ఇప్పుడు మాత్రం మంచిగా నిండుగా ఉన్నాయి. అన్ని డ్రెస్ మెటీరియల్స్, మనకి ప్యాంట్స్, షర్ట్స్ ఇవన్నీ 250, 300, 350 ఇలా చెప్తున్నారు. సో బెటర్ మీరు ఏంటంటే కొనే ముందు కొంచెం ఫ్యాబ్రిక్ని టెస్ట్ చేసి తీసుకోండి, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది. ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అన్నీ మిక్స్ చేసేసి అమ్మేస్తూ ఉంటారు. సో ఫ్యాబ్రిక్ని బాగా చెక్ చేసుకొని క్లాత్ బాగుంటేనే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ బెడ్షీట్స్ అయితే మనకి 3 పీసెస్ డబల్ బెడ్షీట్ వచ్చేసి 1000 రూపాయలు, కింగ్ సైజ్ అయితే మనకి 500, పిల్లో కవర్స్ అయితే 100 ఇలా నడుస్తుంది. మార్కెట్ మొత్తం మనకి ఇలాగే నడుస్తున్నాయి. సో మీరు కనుక ఒకవేళ బెడ్షీట్స్ కొనుక్కోవాలి అనుకుంటే హైదరాబాద్ స్టోర్ కాకుండా వేరే ఊర్లు అంటే రాజస్థాన్, గుజరాత్ అలా డిఫరెంట్ స్టేట్స్లో నుంచి తీసుకున్నట్టయితే మనకి ప్రైస్ చాలా తగ్గుతుంది. హైదరాబాద్ స్టోర్ వాళ్ళ దగ్గర అయితే మనకి అంతగా ప్రైసెస్ తగ్గవు. వేరే వాళ్ళైతే వాళ్ళు మొత్తం తెచ్చుకున్న సామాన్ అంతా సరుకు అయిపోవడానికి మనకి మార్జిన్ చూసుకొని మనకి చాలా ప్రైస్ తగ్గించి తీస్తూ ఉంటారు. సో బెటర్ మీరు వేరే స్టేట్ స్టోర్స్లోకి వెళ్ళి మీరు బెడ్షీట్స్ తీసుకుంటే ప్రైస్ నెగోషియేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇంతవరకు నేను మీకు చూపించిన మొత్తం గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్న షాప్స్. ఇప్పుడు ఏంటంటే గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్న షాప్స్ని చూపిస్తాను. సో దీంతో నుంచి మనకి గేట్ నెంబర్ 3 స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి బాలీవుడ్ సూట్ స్టూడియో ఉంది చూడండి. సో నేనైతే చెప్పాను మీకు ఇది చాలా ఉంటాయి షాప్స్ అనేసి. ఇక్కడ జూతీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు, చాలా నెగోసియేషన్ జరుగుతుంది. నేను తీసుకొని వచ్చిన తర్వాత సేమ్ ఇవే మళ్ళీ తక్కువ ప్రైస్లో చెప్పారు వాళ్ళకి. సో మీ బార్గెనింగ్ స్కిల్స్ అంతా వాడేసేసి మీరు జూతీస్ తీసుకోండి. వీళ్ళు ఏంటంటే మనకి ఏదో తగ్గించినట్టు చేస్తూ ఉంటారు, కానీ అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నడుస్తూ ఉంటుంది ప్రైస్. సో జూతీస్ ఏంటంటే మనకి పెద్దవాళ్ళ సైజ్ అయినా చిన్నవాళ్ళ సైజ్ అయినా మొత్తం ఒక్కటేనంట ప్రైస్ అయితే. ఎందుకు అని అంటే పెద్దవాళ్ళది మొత్తం చెప్పులు తయారు చేసిన తర్వాత దాంట్లో నుంచి కట్ చేసి చిన్నవాళ్ళకి చేస్తారు కాబట్టి
ప్రైస్ అంతా సేమ్గా ఉంటుంది, ఏమంత తగ్గదు అని చెప్తున్నారు. సో పెద్దవాళ్ళకైనా మనకి 550 రూపీసే, చిన్న వాళ్ళకైనా 550 రూపీస్ చెప్తున్నారు. చాలా బార్గెయిన్ చేసిన తర్వాత 400కి ఇచ్చారు. బట్ అదే జూతీస్ మళ్ళీ వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి 300 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మ్యాక్సిమం మీ బార్గెన్ స్కిల్స్ అన్నీ వాడి కొనుక్కోండి, ఎందుకంటే మీరు కొంచెం ఇదైపోయినా సరే మోసపోతారు. ఇక్కడ మనకి పార్టీవేర్ కలెక్షన్ జూతీసే కాదు, చప్పల్స్ కూడా ఉన్నాయి అండ్ స్టోన్ కలెక్షన్ జూతీస్ కూడా ఉన్నాయి. ఐటమ్ అయితే బాగుంది, బట్ బార్గెన్ స్కిల్స్ అయితే బాగా వాడేసేయండి. అండ్ ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది మొత్తం ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ మొత్తం లక్నో మొత్తం మాల్ అంతా మనం ఇక్కడే చూడొచ్చు. నేనైతే ఈసారి చికెన్ కర్రీ ఏమీ చూడలేదు, ఎందుకు అని అంటే మొత్తం నాకు అదే సేమ్ ఓల్డ్ ఐటమ్ సేమ్ అదే అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ పికల్స్, పావు కిలో 150 అని చెప్పారు. పికల్స్ అయితే చాలా బాగున్నాయి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా హింజ్ చేసి ఎక్కువగా చేస్తుంటారు పచ్చడి, చాలా బాగా అనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి, పొడులు ఉన్నాయి. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. నేను 2-3 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కలకత్తా హ్యాండ్లూమ్ శారీస్. ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి అండ్ నేను చాలా మటుకు మీకు అన్నిటికీ స్టాల్ నేమ్స్ కానీ నెంబర్ లేకపోతే దాని మొబైల్ నెంబర్ కనిపించేలాగానే పెడుతున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా నన్ను చాలామంది స్టాల్ నెంబర్స్ అడిగారు. సో దేనికి దానికి నేను అందుకే ఫస్ట్ మీకు స్టాల్ నెంబర్ చూపించిన తర్వాతే నేను మీకు కింద మొత్తం మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి. ఇవి లేటెస్ట్ కలెక్షన్ అంట. శారీస్ ఇవంతా వచ్చేసి మనకి 4000 5000 అలా చెప్తున్నారు. ఈ స్టాల్ ముందు నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఆగి శారీస్ని చూసి ప్రైస్ అడిగేసి వెళ్తున్నారు. శారీస్ అయితే అంత లైట్ వెయిట్గా అండ్ చాలా బాగున్నాయి. ఇక్కడ సాఫ్ట్ కాటన్ ఉన్నాయి అండ్ నార్మల్ హ్యాండ్లూమ్ కాటన్ కూడా ఉన్నాయి. బట్ నాకేంటంటే సాఫ్ట్ కాటన్ చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రొఫెషనల్ లుక్గా ఉంటుంది అండ్ కొన్నిసార్లు కొన్ని శారీస్ ఎలిగెంట్ లుక్గా అనిపిస్తుంటాయి. సో అందుకని నేను ఎక్కువ సాఫ్ట్ కాటన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ వీళ్ళు డిఫరెంట్ మోడల్స్, కొత్త వెరైటీస్ కూడా ఏమేమి వచ్చాయి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. శారీస్ అయితే మనకి వైబ్రెంట్ కలర్స్లో ఉన్నాయి అండ్ ఇందులో మనకి విత్ బార్డర్, వితౌట్ బార్డర్ అలా ఉన్నాయి. సో ఈ శారీస్ ఏంటంటే ఇందాక మనం చూసినవి మొత్తం బార్డర్ లేకుండా వచ్చిన శారీస్. ఇవి అంటే మనకి బార్డరు ఉంటుంది, డబల్ బార్డర్ ప్లస్ మనకి దీని మీద వర్క్ బోల్డ్గా ఉంటుంది, జరీ వర్క్ కూడా బోల్డ్గా కనిపిస్తుంది. సో అందుకని డిజైన్ మంచిగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో బోల్డ్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఈ మోడల్ని అండ్ సన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఇంకో మోడల్ని తీసుకోవచ్చు. ఇదేంటంటే జస్ట్ బార్డర్ లేకుండా జస్ట్ నార్మల్ డిజైన్ ఉన్నది. అండ్ ఇదేంటంటే మనకి డబల్ బార్డర్ వచ్చేసి బోల్ట్ డిజైన్, ప్రింట్ కాదు డిజైన్ వచ్చేసింది. మొత్తం మనకి హ్యాండ్ వర్క్తో చేస్తారు అని చెప్పారు. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. మా వాళ్ళకి బ్లూ కలర్ నచ్చింది, నాకైతే ఈ ఆరెంజ్ నచ్చింది. బట్ ఆరెంజ్ వేసుకుంటే నేనే కనిపిస్తానేమో అన్న డౌట్తో ఆ శారీ తీసుకోలేదు. నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మంగళ్ ఘాట్ శారీస్ అంట, పాట్ డిజైన్తో వచ్చింది. 4500 అని చెప్తున్నారు. ఎలిమెంట్తో డిజైన్స్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ శారీస్ తీసుకోవచ్చు. ఇవి మొత్తం ఇక్కడ ఉన్నాయంతా 4500 శారీస్. నెక్స్ట్ అక్కడ పక్కన హ్యాంగ్ చేసుకుని ఉన్న శారీస్లలో కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం అయితే శారీస్ 4500 అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పక్కనున్న శారీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, పింక్ కలర్ శారీ. ఇక్కడ వచ్చిన ఈ పింక్ కలర్ శారీ ఇది వచ్చేసేసి మనకి అది కూడా 4500 అంట. అండ్ ఇది మధుబని డిజైన్ వచ్చింది మాత్రం 2500 అని చెప్తున్నారు. బట్ ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ డిజైన్ కానీ ఈ శారీస్ కానీ చాలా బాగున్నాయి. నాకు ఎందుకో ఈ స్టాల్లో అయితే ఈ శారీసే బాగా నచ్చాయి. ఈ స్టోర్ వచ్చేసి మనకి నీలోఫర్ స్టోర్కి చాలా దగ్గరగా ఉంటుంది. దానికి స్టాల్ నెంబర్ లేదు కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. నీలోఫర్ స్టోర్కి మనకి చాలా దగ్గరగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి విఆర్ గేమింగ్. ఇది వచ్చేసి మనకి ఒక్క రైల్ 100 రూపీస్ అంట, 10 మినిట్స్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, స్నో థీమ్ ఉంది, హారర్ థీమ్, అలా రకరకాల థీమ్స్తో ఉంది. ఇది వచ్చేసి ఆగ్రా డైమండ్స్ దగ్గర ఉంది.
పోయిన ఇయర్తో పోలిస్తే ఈసారి పిల్లల స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, బొమ్మల స్టాల్స్. అండ్ అవి కూడా చాలా ఓవర్ ప్రైస్డ్గా ఉన్నాయి. ఎలాగూ పేరెంట్స్ కొంటారు అన్నట్టు అసలు ప్రైస్కి నెగోసియేషన్ కూడా లేదు. వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్రైస్గా ఉన్నారు. బయట ఇంతే కదా అన్నా కూడా తగ్గట్లేదు. యాక్చువల్గా ఇది వచ్చేసేసి మనకి బయట 80-100 అలా అమ్ముతున్నారు, కానీ మనకి ఇక్కడ 150 రూపీస్ అలా చెప్తున్నారు. అండ్ అందరూ ఒకటైతే మా వాడు ఇంకొక ఐటమ్స్ అడుగుతూ ఉంటాడు వాడేమో. అండ్ నెక్స్ట్ షేడ్స్ వచ్చేసి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటేమో 100 రూపీస్లో ఉన్నాయి అండ్ ఒకటేమో 150 రూపీస్లో ఉన్నాయి. 100 అయితే మరీ టూ మచ్. అసలు ఇంకా బయట అది 50కో 80కో ఉండొచ్చు. అబోవ్ 100 కొంచెం బెటర్ అనిపించింది. బట్ మోడల్స్ కూడా అన్ని మోడల్స్ ఉన్నట్టు కూడా ఏం అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి రైడ్స్ విషయానికి వస్తే రైడ్స్ అన్నీ 80 రూపీస్లో ఉన్నాయి. ఈ వాటర్ రైడ్ 80 రూపీసే అండ్ పక్కనున్న రైడ్స్ కూడా 80 రూపీసే. అండ్ ఇదేంటంటే కొంచెం 7 years 6 years అబోవ్ ఉన్న కిడ్స్కి ఇది అలౌడ్ ఉంది. చిన్నపిల్లలకైతే ఇందులో వాటర్ రైడ్ అలౌడ్ లేదు. ఈ రైడ్స్ దగ్గరికి వస్తే సుమారుగా మనకి 30 to 45 minutes ఇక్కడే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ప్రతి రైడ్ అప్రాక్సిమేట్గా ఒక 15 to 20 minutes ఉన్నా కూడా వెయిటింగ్ అవర్స్ అయితే మాత్రం 30 minutes అలా ఉంది. అండ్ వీళ్ళది అయిపోయాక నెక్స్ట్ బ్యాచ్ అలా ఒక్కొక్క బ్యాచ్ని పంపించేసేసే వరకు మనం అలా ఆగాల్సి వస్తూ ఉన్నింది. వీకెండ్స్ పరిస్థితి అయితే తెలియదు, కానీ వీక్ డేస్లో అయితే మాత్రం ఒక 20-25 minutes ఈజీగా పడుతుంది. ఇక్కడ చూస్తున్న ఈ బ్యాచ్ క్యూ లైన్ మొత్తం నెక్స్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు. సో ఈ బ్యాచెస్గా పంపించేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. అండ్ 4 years బిలో కిడ్స్కి అయితే వాటర్ గేమ్స్ అయితే అస్సలు అలౌడ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంచీపురం పట్టు శారీస్. చాలా మంది నన్ను ఈ స్టాల్ గురించి అడిగారు. ఇవి పక్కనే ఉంటాయి, కానీ నాకేం పెద్ద బెస్ట్ కలెక్షన్ ఉన్నట్టు అనిపించలేదు. అండ్ ఈ 499 స్టాల్ గురించి కూడా చెప్పారు. నాకు ఇది కూడా ఏమీ నచ్చలేదు. చాలా మంది యూట్యూబర్స్ బాగుంది అన్నారు, కానీ నా పర్సనల్గా అయితే ఇది బెటర్ అవాయిడ్ చేయడమే. నెక్స్ట్ వచ్చేసేసి బ్లౌజ్ కలెక్షన్. ప్రీవియస్ వీడియోలో చాలా మంది దీని గురించే ఎక్కువగా అడిగారు. ఇక్కడ ఏంటంటే మనకి పెయింటింగ్తో చేసిన బ్లౌజెస్ ఉంటాయి అండ్ థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ మోడల్స్, అన్ని రకాల వెరైటీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. బట్ ఏంటంటే కంపారిటివ్ ఆఫ్ థ్రెడ్డింగ్, పెయింటింగ్ వైజ్ అయితే చాలా తక్కువ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది. నేను పెయింటింగ్ కోసమే చూశాను, ఎందుకంటే థ్రెడ్డింగ్ మనం ఎలాగో ఎక్కడైనా చేయించవచ్చు. మంచి పెయింటింగ్ కలెక్షన్తో ఏదన్నా తీసుకుందామని చూశాను. పెయింట్ వైజ్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ నేను ట్రెడిషనల్ పెయింటింగ్ కోసం చూస్తూ ఉన్నాను. పెయింటింగ్లో కూడా ఎక్కువ మోడల్స్ అయితే లేకుండే మనకి ఒకటి డ్యాన్స్ మోడల్, ఒకటి మహారాణిది, అండ్ ఒకటి రాధాకృష్ణ డిజైన్, ఒకటి మీనా డిజైన్, అండ్ ఇంకొకటి కాంతారా డిజైన్, అండ్ ఒకటి డ్యాన్స్ డిజైన్. ఇంతే ఒక 5-6 డిజైన్సే ఉన్నాయి. నేను మంచి ట్రెడిషనల్ పెయింటింగ్ ఉంటే తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు దొరకలేదు. ఇంక అందుకు నేను తీసుకోలేదు. తిరిగి ఆకలి వేసేసేసి లాస్ట్కి ఇక్కడ శ్రీ గోకుల్ చాట్ అండ్ చైనీస్కి వచ్చాము. ఇక్కడ చాట్స్ అండ్ మిర్చి బజ్జీ చాలా ఫేమస్. బజ్జీ ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ట్రై చేయాల్సిందే. 4 చాట్స్ అండ్ మిర్చి బజ్జీ ఆర్డర్ చేసి 700 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆసమ్ కలెక్షన్ అని చెప్పాలి. ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మంచి క్రాఫ్ట్ మెటీరియల్ ఉంది ఇక్కడ. నేను పేరు తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి అజ్రా కలెక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి కార్డ్ సెట్ వచ్చేసి 600 రూపీస్. మంచిగా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఎవరైనా జస్ట్ రెగ్యులర్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మంచి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంది అండ్ డిజైన్ వైజ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొన్ని ఏంటంటే పిచ్చిగా హడావిడిగా ఉంటాయి, బట్ ఇది అలా కాదు. మంచి ఫ్లోరల్ ప్రింట్, కూల్ డిజైన్స్, లైన్ డిజైన్స్తో మంచి నీట్గా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బేగం స్టోర్. ఇక్కడైతే చాలా రష్గా ఉన్నింది. ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకి 3 pieces సెట్ వచ్చేసి 350 రూపీస్. అండ్ ఇక్కడ ఇంకొకటేమో అజ్రక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్ అంట. ఇది వచ్చేసి 600 రూపీస్. ఇక్కడైతే ఫుల్ లేడీస్ రష్, కొంచెం కాదు. అక్కడే ట్రై చేసి అక్కడే తీసుకొని అక్కడే వేసేసుకొని చెక్ చేసుకొని తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. కలెక్షన్ వైజ్ కానీ మెటీరియల్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. 350 అంటే చాలా రీజనబుల్ కదా. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది అమెరికన్ డైమండ్ డిజైన్ సెట్స్ అంట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్ సెట్స్ కూడా ఉన్నాయి. అవి 2000, 1000, 3000 అలా ఉన్నాయి. బట్ డిజైన్ వైజ్గా చాలా బాగున్నాయి.
ఇది వచ్చేసి మనకి 550 రూపీస్. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఆసమ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి 110 అంట. ఎక్స్క్లూజివ్ అమెరికన్ డైమండ్ డిజైన్ అంట. ఇది వచ్చేసి మనకి 1100 చెప్పారు, అంటే 1000 100. మోడల్ దూరం నుంచి చూస్తే బాగా అనిపించింది, కానీ ఇదేంటంటే వైట్ సిల్వర్ పాలిష్ డిజైన్ అని చెప్పారు. నాకు ఎందుకో మెటల్ వైజ్గా అంతగా అనిపించలేదు, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్. మీకు నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను కదా, నేను ఎన్నిసార్లు నుమాయిష్ వస్తే అన్నిసార్లు కంపల్సరీ ఈ స్టాల్కి వచ్చి విజిట్ చేస్తాను. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉన్న పాత స్టాల్. నేను చిన్నప్పటి నుంచి ఈ స్టాల్కి వస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే ఇక్కడ చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ వీళ్ళు చాలా ఓపిక్గా చూపిస్తూ ఉంటారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇది నేను చూస్తున్నది ఏంటంటే పోల్కి డాట్స్ బాలీవుడ్ శారీ అంట. మనకి ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ డిజైన్స్, అంతేకాకుండా పిన్ ఇంట్రెస్ట్లో మనం ఎక్కువ చూసే మోడల్ శారీస్ కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. సింపుల్ ఎలిగెంట్ శారీ లుక్ కావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని శారీ తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ, డిజైన్ వైజ్ కానీ, మోడల్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ కాటన్ శారీస్. ఇది వచ్చేసి మొత్తం సాఫ్ట్ కాటన్ శారీస్. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మనకి లేటెస్ట్ డిజైన్తో వచ్చిన మోడల్స్ని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఇది వచ్చేసి జామ్దాని కాటన్ అంట. నెక్స్ట్ ఇది వచ్చేసి డిజైనర్ వేర్ సాఫ్ట్ కాటన్ శారీ. దీని ప్రైస్ వచ్చేసి 1800. మంచి ఎలిగెంట్ లుక్ ఉంది. అఫీషియల్ వేర్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్. ఇందులోనే మనకి రకరకాల కాంబినేషన్స్ అండ్ రకరకాల స్టైల్స్తో ఉన్నాయి శారీస్. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా పింక్ కలర్తో, పింక్ అండ్ వైట్. ఇది మనకి ప్రింటెడ్ కాదు, జరీ వచ్చింది, థ్రెడ్ డిజైన్ వచ్చింది. నాకు ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ప్రింట్ అయితే కాదు, మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్తో ఉన్న శారీస్. కలర్ వైజ్ కానీ, ఫ్యాబ్రిక్ వైజ్ కానీ, టెక్స్చర్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. కంప్లీట్గా వీటి ప్రైసెస్ వచ్చేసి 1800. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి 1800. లేటెస్ట్ కలెక్షన్ అంట. ఇదేంటి అంటే ఫ్లోరల్ సంథింగ్ ఏదో చెప్పారు. మంచిగా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది, ట్రై చేయండి అని అన్నారు. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నేను దీనికి ఏం ప్రమోషన్ చేయట్లేదు. బేసికల్గా ఏంటంటే కొన్ని మనం ఎప్పటి నుంచో వెళ్తున్న స్టోర్స్ని, నమ్మదగ్గ స్టోర్స్ని చెప్తే, సో దట్ ఏంటంటే మీలో ఎవరికైనా శారీస్ కొనుక్కోవాలి అని కొద్దిగా ఇందులో ఇక్కడున్న ఇన్ని స్టాల్స్లో ఎక్కడ కొనాలా అని టెన్షన్ పడే వాళ్ళకి ఇలాంటి స్టాల్స్ ఉపయోగపడతాయని చెప్తున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ బెంగాలీ కాటన్ జరీ బార్డర్ శారీ. ప్రైస్ వచ్చేసి మనకి 4800, 4800. శారీ చాలా బాగుంటుంది. నేను ఇలాంటిది కలకత్తా వెళ్ళినప్పుడు ఒకటి తీసుకున్నాను కూడా. మా మమ్మీ దగ్గర ఉంది ఈ శారీ. ఎప్పుడైనా మీకు చూపిస్తాను కూడా. ఈ శారీ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ వీళ్ళు ఏంటంటే దీని ఫెస్టివల్ లుక్గా, పార్టీ లుక్గా చూస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు దీంట్లోనే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయంట. బట్ పర్టికులర్గా ఈ కలర్ అండ్ ఈ బార్డర్, దీని స్టైల్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఈ స్టోర్లో సాఫ్ట్ కాటనే కాదు, మనకి రెగ్యులర్ కాటన్ అండ్ బెంగాల్ కాటన్ శారీస్ ఎక్కువగా సమ్మర్ సీజన్లో వేస్తూ ఉంటారు కదా, రెగ్యులర్ కాటన్. అలాంటి శారీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మంచి ప్రైస్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ నెగోషియేషన్ కూడా చేస్తారు. మరి ఓవర్గా నెగోషియేషన్ చేస్తారని చెప్పలేను, కానీ రీజనబుల్గా బెటర్ ప్రైస్ ఇస్తారు అని మాత్రం చెప్పగలుగుతాను. అండ్ ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, కాటన్వి చాలా బాగుంటాయి. చూసి మేము అలసిపోతున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఎన్ని శారీస్ చూపించారో. నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours ఈ షాప్లో ఉండుంటాను. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరికైనా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఈ బెంగాల్ కాటన్ శారీస్. దీంట్లోనే మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అంటే రెడ్ కలర్ ఇష్టపడని వాళ్ళ కోసం. ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇందులో మనకి జరీ వర్క్తో కూడా వచ్చింది బార్డర్, అంటే డబల్ బార్డర్ వస్తుంది. ఒకటి ప్లెయిన్ బార్డర్, ఒకటి జరీ బార్డర్ వస్తుంది. అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉంది. వైట్ కామన్గా పెట్టి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్పెషల్ శారీ అంట. 3400. ఓవరాల్ గోల్డ్ థ్రెడ్తో నేస్తారంట.
శారీ మంచి పార్టీ వేర్ శారీ, చాలా బాగుంటుంది, ట్రై చేయాలి అంటే ట్రై చేయండి అని చెప్తున్నారు. నేనైతే తీసుకోలేదు, నాకు అంత ఓవర్గా జరీ ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఇంకా మనకి సిల్వర్ బార్డర్ ఉన్న శారీస్ని కూడా చూపించారు. బట్ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు కానీ ఇంకా చాలు, మరీ ఇంతగా చూస్తే విసుక్కుంటారేమో అనిపించింది. నేను చాలులేండి మేము ఇంకా సెలెక్ట్ చేసుకున్నాము అంటా కూడా వాళ్ళు అక్కడక్కడ నుంచి తెచ్చి చూపిస్తూనే ఉన్నారు. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 శారీస్ ఇక్కడ తీసుకున్నాను. ఏ శారీస్ తీసుకున్నాను అన్నది హాల్లో చూపిస్తాను మీకు, నిమాయిష్ హాల్ చేసినప్పుడు. బట్ శారీ కలెక్షన్ చాలా బాగుంది. ఎన్ని శారీస్ ఉన్నా ఇంట్లో నైటీ వేసుకోకుండా ఉండే ఆడవాళ్ళు ఉంటారా చెప్పండి. సో ఈ నైటీస్ వచ్చేసి 300 రూపీస్ అంట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలామంది తీసుకొని వెళ్తుంటుంటే నేను కూడా వెళ్ళి చూశాను. కలెక్షన్ వైజ్ కలర్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్గా కలెక్షన్ అంటే ఎక్కువగా కలెక్షన్ ఉందని చెప్పాను. సేమ్ డిజైన్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 300 రూపీస్కి ఈచ్, అంటే 300 రూపాయలకి ఒక నైటీ చెప్తున్నారు. అదే మనం 2 తీసుకుంటే మనకి 500కి ఇస్తానని చెప్తున్నారు. నేనైతే ఏం తీసుకోలేదు, బట్ ఒక్కొక్కరు అయితే 10-12 తీసుకొని వెళ్తూ ఉన్నారు. అప్పుడు కానీ అర్థం కాలేదు, నిజంగా ఆడవాళ్ళ నైటీల మీద వేసే జోకులన్నీ కరెక్టేనేమో, శారీస్ కన్నా నైటీస్ ఎక్కువ కొనుక్కొని వెళ్తున్నారు అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ కలెక్షన్. ఇక్కడ డిజైనర్ శారీస్ అయితే ఎంత బాగున్నాయంటే ఒక్కదాని మించిన ఒకటి కలెక్షన్ ఉంది. నాకు పర్టికులర్గా కొన్ని శారీస్ అయితే చూడగానే భలే నచ్చేసేసాయి. ఇవన్నీ మనకి 7,000, 6,000, 5,000 అలా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ విజిట్లో చూద్దాము. ఈ శారీస్ అన్నీ ఇప్పటికే చాలా శారీస్ తీసేసుకున్నాము. ముందు ఇంటికి వెళ్ళి ఆ శారీస్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ విజిట్లో ఇది చూద్దాము అన్నట్టు అనుకున్నాము. అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చేసేసి 300, 400కి 2 ఎంతో చెప్పారు. 300కి 2 అని చెప్పారు. చూడ్డానికి చాలా కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది, కానీ నాకైతే పర్టికులర్గా ఏ మోడల్స్ అంతగా నచ్చినట్లేవు. బట్ రష్ అయితే ఇక్కడ చాలా ఉన్నింది. రష్ని చూసి నేను వెళ్ళాను, కానీ నాకైతే ఒక్క ఐటెం కూడా నచ్చలేదు ఇక్కడ. శారీ షాపింగ్లో డిస్టర్బ్ చేయకుండా కూర్చుంటే షుగర్ క్యాండీ కొని ఇస్తాము అని అన్నాము. సో శారీ షాపింగ్ అయిపోయినప్పుడే షుగర్ క్యాండీ కోసం అడిగారు. షుగర్ క్యాండీ వచ్చేసి మనకి ఈచ్ 80 రూపీస్ అన్నట్టు గుర్తు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తినేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం తింటుంది, ఇది చూడండి ఎలా తినేస్తుందో. సో ఆన్ ద హోల్గా ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తినేస్తూ అయిపోయింది. సగం షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి అంకిత్ స్టూడియో. ఇది వచ్చేసి మన యాబిట్ స్టోరే. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 బెడ్షీట్స్ విత్ 6 పిల్లో కవర్స్ 1199 చెప్తున్నారు. సింగిల్ బెడ్షీట్స్ 600 అండ్ డబల్ బెడ్షీట్స్ 1000 రూపీస్. అట్లా రకరకాల ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ని బట్టి ఫ్యాబ్రిక్ కూడా ఉంది. సో చాలామంది ఏంటంటే తక్కువ ప్రైస్ ఉంటుంది కదా అనేసి వెళ్ళి చూస్తుంటారు. బట్ చూడండి ఫ్యాబ్రిక్ కొన్ని ఏంటంటే పల్చగా ఉన్నాయి. అండ్ అంతేకాదు సేమ్ అదే దాంట్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో బెడ్షీట్స్ కొనేటప్పుడు బాగా మంచి క్లాత్ని మొత్తం టెక్స్చర్ని సెట్ చేసుకొని మరీ చెక్ చేసుకొని కొనుక్కోండి. అండ్ కొన్ని స్టోర్స్లో మనకి ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. సో బెటర్ మీరు ఒకవేళ బెడ్షీట్స్ కొనాలి అని అనుకుంటే ఎక్స్చేంజ్ ఉన్న స్టోర్లో కొనుక్కోండి. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ ఆన్ ద హోల్గా అయితే బెడ్షీట్స్ బాగానే ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. లేదు మన హైదరాబాద్ స్టోరే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్న వాళ్ళు జస్ట్ అవాయిడ్ చేసేసేయండి. అండ్ అంతేకాదు నుమాయిష్లో మనకి ప్రతిరోజు ఏదో ఒక కరిక్యులర్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. సో షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ని చూడొచ్చు. ఎగ్జిబిషన్ని మొత్తం నడవలేని వాళ్ళు టాయ్ ట్రైన్ సహాయంతో కూడా మొత్తం ఎగ్జిబిషన్ చూడవచ్చు. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపాయలు ఒక్కరికి ఉంటుంది. అండ్ బిలో 3 years కిడ్స్కి అయితే ఫ్రీ. ఇది వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది. మండే టు ఫ్రైడే వచ్చేసి 4 PM to 10:30 PM అండ్ సాటర్డే సండే 4 to 11 PM మీరు ఎప్పుడైనా వచ్చి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. కష్టపడి గేట్ 1, 2, 3 అన్ని గేట్స్ కవర్ చేసాము. మ్యాక్సిమం అన్ని స్టాల్స్ని కవర్ చేసి చూపించాను. అండ్ ఇంత దాకా వచ్చారంటే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.